వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 5గురికి భారతరత్న ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో దేశ ప్రథమ మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుల ప్రదానం చేశారు. మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీలకు ఈసారి భారతరత్న వరించింది. ఇటీవల ప్రకటించిన ఈ పురస్కారాలను శనివారం ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన 5గురు ప్రముఖులకు ఈ ఏడాది 3 విడతల్లో భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 4గురికి మరణానంతరం భారతరత్న ప్రకటించగా, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాన్ని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ భారతరత్న అందుకున్నారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్ పురస్కారం తీసుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ తరపున అవార్డును కుమార్తె నిత్యారావు అవార్డును స్వీకరించారు. ఇక బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్వయంగా ఆయన ఇంటికే వెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన భారతరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు హాజరయ్యారు. Stay tuned for more updates. Like, share and subscribe.